దాశరథి కరుణాపయోనిధి. పరమ భాగవతోత్తముడు అయినటువంటి రామదాసు ఏది పలికినా మధురమే, మధురాతి మధురం. దాశరథి శతకం సరే, రామదాసు కీర్తనలు నిజంగా ఒక రకంగా రామదాసు మన ఆంధ్రదేశములో, మన తెలుగు భూమిలో, అటు ఆంధ్రము ఇటు తెలంగాణము, ఈ భూమిలో రామదాసుకు పూజలు, అతనందుకుంటున్నటువంటి పూజలు మిగతా కవులు అందుకుంటున్నారా, అందుకోవటం లేదేమో అని అనిపిస్తుంది మనకు. అంతగా ప్రజల చేత ఆకర్షింపబడినటువంటి మహానుభావుడు, భక్త కవి శిఖామణి. తన సర్వస్వము, అసలు విశిష్టాద్వైతంలో ఉన్నటువంటి గొప్పతనమే అది కదా. తన సర్వస్వము అర్పించుకోవటమే, రాముడికి అర్పించాడు. అలా అర్పించుకున్నటువంటి రామదాసు గారు మొదటి పద్యాల్లోనే రాముని యొక్క లీలా సౌందర్య విశేషాదుల్ని కళ్ళకు కట్టినట్లుగా, నయన మనోహరంగా ఆయన గొప్పతనాన్ని, ఆయన మూర్తిని ఎంత గొప్పగా మొట్టమొదటి 1-2 పద్యాల్లోనే ఎంత గొప్పగా చెప్పాడు. పరాంగనా విముఖ సువ్రత కామ అన్నాడు. అలాగే సురారి దోర్బలోద్దామ విరామ అన్నాడు. మరి వినీల నీరదశ్యామ అన్నాడు. కకుత్స వంశ కలశ అంబుధి సోమ అన్నాడు. ఆ వంశం చెప్పాడు, పరాక్రమం చెప్పాడు, సౌందర్యాన్ని గురించి చెప్పాడు, ఇన్ని చెప్పాడు. అసలు రాముల వారి యొక్క నేత్ర సంపద, ఆయన యొక్క నడుము, పరాక్రమము, అతని నడక, గజ విక్రాంత గమనం. శూర్పణఖ మాటలలో ఆయన ముడివైచుకొని ఉన్నాడు, జటావల్కలధారి, అంటే అరణ్యవాసానికి పోయినప్పుడు కదా ఆ శూర్పణఖ ఈ మహాసౌందర్యవంతుడైనటువంటి లేదా సౌందర్యవంతులైనటువంటి రామలక్ష్మణులను చూడటం. జటామండలధారిణం కాబట్టి ఆ సౌందర్యం అక్కడ వాల్మీకి మహాముని ఏ విధంగా రామలక్ష్మణులను, సీతా అమ్మవారిని ఎలా వర్ణించాడో తత్తుల్యంగా ప్రయోగాలు చేశాడు రామదాసు మనకు ఈ దాశరథి శతకంలో కూడా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే అతని యొక్క గుణగణాన్ని చెప్తున్నాడు. అగణిత సత్యభాష శరణాగత పోష, అగణిత సత్యభాష శరణాగత పోష, దయాల సజ్జరి విగత సమస్త దోష, పృథివీ సురతోష త్రిలోకపూత కృద్గగనధునీ మరంద పదకంజ విశేష, మణిప్రభా ధగద్ధగిత విభూష, మణిప్రభా ధగద్ధగిత విభూష, భద్రగిరి దాశరథి కరుణా పయోనిధి. వెంటనే మనకు పోతన మహాకవి గుర్తొచ్చి తీరుతాడు. రాముల వారి యొక్క నడకను లేదా త్యాగరాజు గారు కూడా గుర్తొస్తాడు. అలకలల్లాడ ఆ రాణ్ముని తోడ వచ్చాడనేటువంటి మధ్యమావతి కీర్తనలో అలకలు అలకలు అల్లల్లాడ కలిసినప్పుడు కొంచెం అలకలల్లాడ ఇట్లా పాటలో మాట్లాడుతుంటాం, మనం పాడుతుంటాం. అలకలు అల్లల్లాడ. పోతన గారు కూడా ఆ రాముల వారి యొక్క సౌందర్యాన్ని,
ఎంత గొప్పగా చెప్పాడు. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి ఉవిధ చెంగటనుండ ఉప్పువాడు చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమున చిరునవ్వు మలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలు విల్లు మూపున వరలువాడు పరగువాడు నీల నగగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటముదల కలుగువాడు పుండరీక యుగము బోలు కన్నులవాడు. ఆయన పద్మములు తెల్ల పద్మములు తెల్ల పుండరీకము అంటే పులి అని అర్థం ఉంది. పుండరీక యుగము తెల్ల పద్మముల బోలినటువంటి అందమైనటువంటి కన్నులు కలిగినటువంటి వాడు వెడద ఉరమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడు. ఇవన్నీ కూడా పోతన గారి ప్రయోగం. అట్లాగే ఇక్కడ ఈ ప్రయోగం అగణిత సత్యభాష. జీవితంలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటి? సత్యభాషణ. అదే కదా వశిష్ఠుడికును విశ్వామిత్రుడికి ఇంద్రసభలో జరిగినటువంటి వాగ్వివాదము. ఎవడన్నా ఉన్నాడా అని అడిగాడు ఇంద్రుడు. ఉండడానికి వీల్లేదు అన్నాడు విశ్వామిత్రుడు. వీలు ఉన్నది అన్నాడు ఇంకొక ఆయన. వీళ్ళిద్దరి మధ్య ఏదో చెప్పినట్టు మధ్య దూడ నలిగిందని అట్లా హరిశ్చంద్రుడు పాపం అంటే ఆ కథ సత్యానికి ఉన్నటువంటి వైశిష్ట్యము గొప్పదనము ఏమిటో ప్రపంచానికి తెలియజేయడానికి చెప్పబడినటువంటి కథ అది. మరి ఆ వంశమే ఈ వంశమే కదా హరిశ్చంద్రుడు. మరి ఆ వంశం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి రాముడు అగణిత సత్యభాష, లెక్కలేనటువంటి గొప్పదైనటువంటి సాటి లేనటువంటి ఈ అగణిత అన్నప్పుడు శరణాగత పోష, శరణన్నటువంటి వారిని రక్షించేటువంటి గుణము. రామాయణంలో మనకు విభీషణుడు చిలక్కి చెప్పినట్టు చెబుతాడు. ఎవరికి? తన అన్నగారైనటువంటి ఆ రాక్షసరాజుకు. అన్నా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఒక స్త్రీని, అందులో ఎటువంటి స్త్రీ? నిప్పు లాంటి మహాపతివ్రత శిరోమణి అటువంటి స్త్రీని, అందులో ఎవరామే? సాక్షాత్తు విష్ణుమూర్తి శ్రీరామచంద్రుల వారి యొక్క ధర్మపత్నిని నీవు అపహరించి అతడు లేని వేళ పోనీ ఎదిర్చి తెచ్చినా అసలు వేరే అంటే రాజులు యుద్ధాలు అది వేరే విషయం. అలా కాకుండా పిరికివాడవై నువ్వు తెచ్చి నువ్వు ఇట్లా ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. పోయి శరణు వేడుకో. శరణాగత రక్షకుడు ఆ మహానుభావుడు అని చెబుతాడు. ఎవరెవరికి శరణం ఇచ్చాడో ఏంటో అవన్నీ ముందు ముందు వస్తాయి. కరికి, అహల్యకు, ద్రౌపదికి అవన్నీ కూడా రామదాసు వారు ఎక్కడా ఏమీ రాముల వారి యొక్క గొప్పతనాలను ఇంకా ఎక్కువగా చెప్పాడే తప్ప ఏదో పొడి పొడి మాటలతోటి వదలలేదు. అంతటి పరమ భక్తాగ్రగణ్యుడు రామదాసు. శరణాగత పోష అంటే శరణు అన్నటువంటి వాళ్ళను రక్షించటమే అతని వ్రతము, పోషించటమే అదొక వ్రతంగా పెట్టుకున్నటువంటి వాడు. దయాలసజ్జరీ విగత సమస్త దోష పృథివీసుర తోష. అసలు ఒక పక్క కరుణాపయోనిధి అని చివరిలో మొగటంలో ప్రతి చోట అంటున్నాడు. మళ్ళీ ఆయన యొక్క దయ, అతని యొక్క క్షమాగుణము, అతని యొక్క గొప్పతనము ఏమిటో చెబుతూనే ఉన్నాడు. అంటే దయా లసజ్జరీ విగత సమస్త దోష అన్నాడు. అంటే కరుణ అనేటువంటి ప్రకాశిస్తున్నటువంటి ప్రవాహం చేత పోయిన సకలమైనటువంటి పాపములు అన్నీ అంటే పోయినటువంటి అంటే పాపాలన్నింటినీ పోగొట్టగా చేయగలిగిన వాడు అని. కలిగిన, కలది, కలవాడు
అంటే బహువ్రీహి సమాస రూపములో అటువంటి మహత్తు కలిగినటువంటి వాడు, అటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అంటే సమస్తములైనటువంటి పాపములు అతని యొక్క దయ అనేటువంటి ప్రవాహంలో ఝరిలో కొట్టుకుపోతాయి. అటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అంతేకాదు పృథివీసురతోష ఏమిటంటే ఈ పద్యంలో ఉన్నటువంటి సౌందర్యం ఏమిటంటే సత్యభాష, శరణాగత పోష, సమస్త దోష, పృథివీసుర తోష, త్రిలోకపూతకృద్గగనధునీ మరంద పద పంకజ పదకంజ విశేష అన్నీ ప్రాసలు, అంత్యప్రాసలతోటి అందంగా వినడానికి కూడా పద్యం. ఇటువంటి పద్యం పాడుకోవడానికి కూడా బాగుంటుంది, వినడానికే కాదు. కాబట్టి ఏమంటున్నాడు? పృథివీసుర తోష, బ్రాహ్మణులను సంతోషపెట్టడం అనేటువంటిది రాజుల ధర్మాలలో ఒక ధర్మం. అంటే బ్రాహ్మణులు మిగతా వాళ్ళు అన్ని జాతులు, కానీ ఇంకా ఇతోధికముగా అధికముగా గౌరవించటం అనేటువంటిది సత్సంప్రదాయం. అందుకే హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడితో ఏమన్నాడు? దేవబ్రాహ్మణ మాన్యముల్ విడచి సప్తపాధోధివేళా విభ్రాజదఖండ భూవలయంబు నెల్లన్ మీకు దానంబుగా. మొట్టమొదట దేవుడికి ఇచ్చాడు ఆ మొదటి స్థానం, తర్వాత బ్రాహ్మణులే అన్నాడు. ఇప్పుడు ముందర గోవుకి ఇచ్చారు చూడు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. భారతీయ ధర్మాలు కొన్ని ఉన్నాయండి. ఆ ధర్మాలను గనక తూచా తప్పకుండా పాటిస్తే నిజంగానే రామాయణంలో చెప్పినట్టు నెలకు 3 వానలని, సస్యశ్యామలమని, అందరు కూడా చాతుర్వర్ణ్యముల వారు కూడా అందరూ కూడా సుఖంగా హాయిగా సంతోషంగా ఉన్నారని, ఎక్కడ మరణాలు ఎక్కువ, శిశు మరణాలు, ఘోరములైనటువంటి అగ్ని ప్రమాదములు, ఈతి బాధలు, దుర్భిక్షము ఇటువంటి ఉండవని రామాయణంలో చెప్తారు చూడండి. అట్లా రాజనేటువంటి వాడు అలా చేయగలగాలి. ఎప్పుడు వస్తుంది అటువంటి శక్తి? గోవులను, బ్రాహ్మణులను, కవి పండితులను, బీదలను వాళ్ళందరినీ కూడా ఆదుకొని వాళ్ళ యొక్క హృదయ ధర్మం ఎరింగి పరిపాలించినప్పుడు వస్తుంది. లేకపోతే రాదు. ఆ రాజు పతనం చెందుతాడు. అట్లా పతనము చెందినటువంటి రాజుల గాథలు చూస్తాం మనం. అలా కాకుండా ప్రజలను సుఖపెట్టి ప్రజలందరి చేత కూడా మెప్పు పొంది స్వర్గలోకానికి వెళ్ళినటువంటి వాళ్ళను కూడా మనం చూస్తున్నాము. కాబట్టి బ్రాహ్మణులను సంతోషపెట్టేటువంటి వాడు స్వర్గ మర్త్య త్రిలోకపూతకృత్ అంటే ముల్లోకములను కూడా పవిత్రము చేస్తున్నటువంటి గగనధుని. మళ్ళీ ఈ గగనధుని అనేటప్పటికీ భువనవిజయం, నందితిమ్మన గారు, తెనాలి రామకృష్ణుడు నాకధుని, గగనధుని ఈ ప్రయోగాలు గుర్తొస్తాయి. గంగానది అని మరంద మధువు లేక తేనె కలిగినటువంటి పదకంజ విశేష, పాదపద్మముల విశేషము, ఆధిక్యము కలవాడ. అంటే గంగానది ఎక్కడ జన్మించింది? హరిపాదోద్భవమే కదా. కాబట్టి విష్ణుమూర్తే కదండి రాముడు అంటే ఎవరు? అవసరమైతే మనం రాముడు అంటే మళ్ళీ లలిత శక్తి స్వరూపిణి అని కూడా మనం చెప్పుకుంటాం. మనం దేవి భాగవతం మొదలైనటువంటి గ్రంథాలు, ఉద్గ్రంథాలు కనుక చదివితే స్త్రీ ఏమిటో, స్త్రీ శక్తి ఏమిటో, అసలు దుర్గ అంటే ఏమిటో అవన్నీ కూడా మనకు అవగతమవుతాయి. ఏదేమైనా మణిప్రభా వజ్రము మొదలైన మండల కాంతాల చేత ధగద్ధగమని ప్రకాశిస్తున్నటువంటి విశేషమైనటువంటి అలంకారములు కలిగినటువంటి వాడ. మకుటాయమానం అంటాను. కిరీటము వాళ్ళ మామూలు నవరత్నోజ్వల కాంతిమంతమిది ధన్యం పైన. మనం అందుకనేనండి పద్యం అనేటువంటిది కనుక వింటే అది హృదయానికి నాటుకుపోతుంది. పిల్లల చేత శతకాల్లో పద్యాలు అందుకనే చదివించాలి, అర్థం చెప్పాలి, పాడి వినిపించాలి, ఇంకా ఆనందపడతారు. పాటకు మరి వశంగా అనేటువంటి శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నాం కదండి. పశువులు కూడా తలలూపుతుంటే మామూలుగా పిల్లల్ని ఎందుకు పాట పాడే ఎందుకు నిద్రపుచ్చాలి? ఆ గుణం ఉంది.
సరే కొంతమంది పాడితే నిద్రపోయేవాళ్ళు కూడా లేస్తారు అని చమత్కారంగా చెప్పుకుంటాం, అది విమర్శించడం అని కాదు మనం. కాబట్టి ఆధిక్యముగా కలిగినటువంటి వాడు, అటువంటి మంచి వజ్రం మణుల కాంతుల చేత ధగద్ధగితమైనటువంటి ప్రకాశిస్తున్నటువంటి అలంకారములు కలిగినటువంటి వాడు. రాజులు అలంకార ప్రియులు, అసలు విష్ణువే అలంకార ప్రియుడు కదా, శివుడులాగా విరాగి కాదు కదా. అటువంటి అలంకారములు మనిషికి సహజ సౌందర్యముతో పాటు ఆభరణములు అనేటువంటివి కనుక ఇంకా కొంచెం ధరించినప్పుడు ఆ సౌందర్యం ద్విగుణీకృతమవుతుంది. రాముడి లాంటి వాడికి ఇంకా ఎక్కువైతుంది. పురుషుల్నే మోహింపజేసేటువంటి వాడికి ఇంకేమిటి మరి ఆ సౌందర్యం. ఇంకా వాడికి ఈ వస్త్రాలు బాగున్నాయిరా, ఈ ఆభరణం బాగుందిరా అని మనం కూడా అంటుంటాం మామూలుగా. అటువంటి ఓ దేవా, ఓ దాశరథి, కరుణకు సముద్రుడైనటువంటి వాడా అని రాముల వారిని కీస్తున్నాడు, నోరారా కీర్తిస్తున్నాడు. దాశరథి కరుణాపయోనిధి